హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు టైమ్లెస్ టేల్స్ బై రమ్య. ఈరోజు మనం ఒక తెలివైన గుడ్లగూబ గురించి తెలుసుకుందాం. ఒక అడవిలో ఎత్తైన చెట్టు మీద ఒక తెలివైన గుడ్లగూబ నివసించేది. రోజు అది నిశ్శబ్దంగా కూర్చొని అడవిలో జరిగే దృశ్యాలనంతా గమనించేది. అడవిలోని ఇతర జంతువులు మాత్రం మాట్లాడుతూ, కొట్టుకుంటూ, గోల చేసుకుంటూ ఉండేవి. ఒకరోజు ఒక చిన్న కోతి ఆ గుడ్లగూబ చెట్టు దగ్గరకు వచ్చి ఇలా అడిగింది. ఏంటే పక్షి, నువ్వెప్పుడు నిశ్శబ్దంగా కూర్చుంటున్నావు? మాట్లాడవా, ఆడుకోవా అని అడిగింది. దానికి గుడ్లుగూబ నవ్వుకుంటూ ఇలా చెప్పింది. నేను ఎక్కువగా మాట్లాడను, కానీ ఎక్కువగా వింటాను. అందుకే చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆ సమాధానం విన్న కోతి ఈ పక్షి ఎంత బోరింగ్ అని అనుకుంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. కొన్ని రోజులకు అడవిలో పెద్ద తుఫాను వచ్చింది. గాలి బలంగా వీచింది. చెట్లన్నీ కదిలిపోయాయి. కొన్ని అయితే పడిపోయే స్థాయికి కూడా వచ్చాయి. అడవిలో ఉన్న జంతువులన్నీ భయపడిపోయాయి. కానీ గుడ్లగూబ మాత్రం తన గూడు లోపల భద్రంగా ఉండిపోయింది. తుఫాను అంతా ముగిశాక జంతువులంతా ఆశ్చర్యపోయాయి. ఏంటి, ఇంత పెద్ద తుఫాను వచ్చినా గుడ్లగూబ గూటికి మాత్రం ఏమీ కాలేదు అని అనుకున్నాయి. అప్పుడు గుడ్లగూబ ఇలా చెప్పింది. నేను నిశ్శబ్దంగా గాలిని వింటూ సంవత్సరాలుగా నేర్చుకున్నాను. నా గూడు ఎలా బలంగా, భద్రంగా కట్టుకోవాలో తెలుసుకోగలిగాను. అప్పుడే జంతువులందరికీ గ్రహించగలిగారు గుడ్లగూబ బోరింగ్ కాదు, తెలివైందని. ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకున్నామంటే, తెలివైన వాళ్ళు ఎక్కువగా మాట్లాడరు, ఎక్కువగా వింటారు. అందుకే వాళ్ళు నేర్చుకుంటారు, ఎదుగుతారు.